వెల్కమ్ టు లెజెండర్ జర్నీ జర్నల్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నమస్కారం అందరికీ. ఈరోజు హైదరాబాద్ దగ్గర చండిప గ్రామంలో ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి వారి మరకత శివలింగం టెంపుల్ గురించి తెలుసుకుందాం. మన జర్నీ జేఎన్టీ నుండి స్టార్ట్ అయి అల్విన్ కాలనీ, మియాపూర్, చందానగర్, బిహెచ్ఎల్ బ్రిడ్జ్ రూట్లో చాలా స్మూత్గా ట్రావెల్ అయ్యి ఈ దివ్య క్షేత్రాన్ని చేరుకున్నాం. నేను ఈ టెంపుల్‌కి చాలా రోజుల నుంచి పోదాం, పోదాం అనుకుంటున్నా గానీ కుదరట్లేదు. కానీ ఈరోజు ఎందుకో ఆ శివుడు నన్ను రప్పించుకుంటుండు. లాస్ట్ కార్తీక సోమవారం రోజు పొద్దుగాల 4 గంటలకు లేసి, స్నానం చేసి, రెడీ అయిపోయి సీదా టెంపుల్‌కి పోతున్నా. యాక్చువల్‌గా నేను కూడా కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉండే. నాకు యాక్చువల్‌గా ఈరోజు మిడ్ ఎగ్జామ్ ఉంది. అక్కడ పోవాలి. మళ్ళీ ఏమన్నా డిస్టర్బెన్స్ అయితదేమో అని కొంచెం టెన్షన్‌లో ఉండే గానీ, ఏదేమన్నా గానీ ఇది చాలా స్పెషల్ డే. పోవాలి ఖచ్చితంగా అని ఫిక్స్ అయినా బ్లైండ్‌గా. సో, నేను స్టార్ట్ అయిపోయినా. కానీ వెదర్ మాత్రం చాలా కూల్ ఉంది. బట్ చాలా బాగుంది గూడా. ఇదొచ్చేసి బిహెచ్ఎల్ బ్రిడ్జ్ అన్నమాట. ఇదయినంక చాలా 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 ట్రాఫిక్ తగ్గింది. లేకపోతే అసలు ఘోరంగా ఉంటుండే ఇంతకుముందు సిట్యుయేషన్. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఇక్కడ సంగారెడ్డి, ఇటు పటాన్ చెరువు పోయేటోళ్ళకి చాలా బాగా తెలుసు దీని గురించి. ఈ బ్రిడ్జ్ వాల్యూ వాళ్ళకి తెలుసు. యాక్చువల్లీ నేను ఈ రూట్ ఎందుకు చూజ్ చేసుకున్నా అంటే, నేను ఫ్రీక్వెంట్‌గా నార్సింగి, ఎంజీఐటీ, సిబిఐటీ, మోకిలా, ఐబీఎస్ కాలేజ్ అండ్ శంకర్పల్లి ఈ రూట్ పోతుంటనమాట. సో, ఈ రూట్ నుంచి నేను ఎప్పుడు పోలేదు. సో, చూద్దాము ఎట్లుంటది, రూట్ ఎట్లుంటది, ఏంది అని అనుకున్నా. సో, అందుకని ఈ రూట్ చూజ్ చేసుకున్నా. ఇంకొకటి ఏందంటే, నేనున్న ప్లేస్ నుంచి నాకు ఇది యాక్చువల్‌గా షార్ట్ డిస్టెన్స్. అటు నార్సింగి అటు నుంచి పోతే 10 కిలోమీటర్స్ ఎక్కువైతుంది. బట్ ఇక్కడొచ్చేసి కిలోమీటర్స్ లేకపోతే ఇంకొకటో మ్యాటర్ కాదు. జస్ట్ నేను ఒక రూట్ చూద్దాము ఎట్లా ఉంటదని జస్ట్ ఒక ఎక్స్‌పెరిమెంట్ లాగా. కానీ బావుంది. నాకో మంచి ఫీల్ ఇచ్చింది. ఒక ఇంటీరియర్స్‌లో నేను ఒక హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ పోతున్నట్టు. వెరీ గుడ్. చాలా బావుంది. టెంపుల్‌కే పెట్టినావా? హ్మ్. చాలా బ్యూటిఫుల్ ఫీల్ ఇస్తుందనమాట. అలా సన్‌రైజ్ మనమేమో టెంపుల్ పోతున్నాము. మళ్ళీ దాంట్లో ఒక మంచి కారు, మంచి వైబ్ అన్నిటికంటే ముఖ్యం. ఇవన్నీ గావాలి అంటే ఆ శివుడు మనల్ని పిలవాలి. సో, అందుకే పోతున్నామనమాట. పిలిచాడు గాబట్టే. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్‌కో రూట్ ఉంటది. రైట్‌కో రూట్ ఉంటదనమాట. మనము రైట్‌కి బోవాలి. ఊర్లోకి బోవాలి అంటే, మనకి ఇక్కడ హనుమాన్ విగ్రహం చాలా పెద్ద విగ్రహం గూడా కనిపిస్తది. అట్ ద సేమ్ టైమ్ బోర్డ్స్ గూడా కనిపిస్తుంటాయనమాట. సో, రోడ్ మాత్రం ఇక్కడ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అసలు హోల్స్ అలా ఉంటాయన్నమాట.
ఇట్స్ ఓకే పోవచ్చు. నాట్ వెరీ బ్యాడ్. మనం మన వెహికల్స్ కండిషన్‌లో ఉంటే మాత్రం పోవడానికి ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. మనం పోయినాం చూడు వాటర్ ఫాల్. మనము చండిప్ప ఊర్లోకి వచ్చేసినాం అనమాట. ఇక్కడ మీకు బోర్డు కూడా కనిపిస్తుంది. చండిప్ప, ఈ ఊరు పేరు చండిప్ప. ఇంకొకటి ఏంటంటే ఈ ఇక్కడ ఉన్న శివలింగం టెంపుల్ ని చండిప్ప మరకత శివలింగం అని కూడా పిలుస్తారు ఇక్కడ ఉన్న. అలా ఊరు కాబట్టి కొంచెం కంజెస్టెడ్ గానే ఉంది రోడ్డు. ఏదో పల్లెటూరు వైబ్ ఇస్తుంది మొత్తం ఊరైతే. ఇక్కడ ఒక టెంపుల్ వస్తది. ఈ టెంపుల్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. మనకి బోర్డ్స్, సైన్ బోర్డ్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. యాక్చువల్‌గా ఈ టెంపుల్ కూడా ఏదో చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఈరోజు పోలీస్ బందోబస్తు కూడా చాలా ఎక్కువనే ఉంది. ఎందుకంటే మరి లాస్ట్ కార్తీక సోమవారం కాబట్టి ఏమో అని నేను అనుకుంటున్నా. రెగ్యులర్‌గా అయితే ఉండరు. 100% రెగ్యులర్ టైమ్స్‌లో మాత్రం ఉండరు. సో వచ్చేసినాము. నెక్స్ట్ రైట్ వెళ్ళాలి. యా, ఎగ్జాక్ట్లీ ఇదే రైట్. ఇప్పుడు మనకి టెంపుల్ పోవాల్సిందే, కానీ ముందు మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఇది ముంగట పార్కింగ్ ఏరియా ఉన్నట్టుంది లెఫ్ట్ సైడ్ లోపల. రా బ్రో. అయిపోయింది, బండి పార్కింగ్ వేసేసినాం అనమాట. మొత్తం పార్కింగ్ కూడా నాకు తెలిసి వచ్చే వరకు ఫుల్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మొత్తము కొబ్బరికాయలు, దాని తర్వాత దీపాలకు సంబంధించింది ఇవన్నీ, ఆయిల్స్ ఇవన్నీ పెట్టారనమాట. సో ఇది వచ్చేసి వీళ్ళు ఓన్లీ ఈ విలేజ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళే పెట్టారు. ఈ టైంలో వీళ్ళకి ఇది మంచి బిజినెస్ అన్నమాట. మోస్ట్లీ ఓన్లీ ఒక్క నెలనే ఉంటది. ఎందుకంటే కార్తీకం మా కార్తీకం సీజన్ లోనే ఉంటది, దాని తర్వాత ఉండదు. ఈడ కొబ్బరికాయ రేట్ వచ్చి 50 రూపాయలు, పూలు తీసుకుంటే 30 రూపాయలు. ఇంక ఏది పట్టుకున్నా ఉన్నాయి అబౌవ్ 50 అలా. నేను మా ఫ్రెండ్ కొబ్బరికాయ తీసుకున్నాము, బిల్వం ఆకులు, ఐ మీన్ లైక్ బిల్వం లీవ్స్ తీసుకున్నాము. ఇప్పుడు పార్కింగ్ నుంచి లోపలికి టెంపుల్ వరకు ఒక 500 మీటర్స్ వాకౌట్ ఉంటది. సో వాక్ కూడా అయిపోయింది, మార్నింగ్ వాక్. దారి పొడుగున మొత్తము స్టాల్స్ అనేవి ఇట్లే ఉంటాయి అన్నమాట. లెఫ్ట్ సైడ్ లో మొత్తం పాట్స్, కోకోనట్స్, ఆయిల్ అవన్నీ. మంచిగా ఉంది కదా పచ్చటి పొలాలు. యాక్చువల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. ఎర్లీ మార్నింగ్ పోగానే అసలు సన్ రైజ్ టైంలా అబ్బా స్వర్గం అండి, ఏ మాటగా మాట. సో ఇక్కడ నుంచి టెంపుల్ ద్వారం మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. యా, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇలా లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ టెంపుల్ చరిత్ర అండ్ మిగతా స్టోరీ తెలుసుకుందాం. ఈ టెంపుల్కి ఒక 1000 సంవత్సరాల పాత చరిత్ర ఉంది. 1100 బీసీలో వెస్టర్న్ చాళుక్య చక్రవర్తి విక్రమాదిత్య కాలంలో శివలింగం ప్రతిష్ఠించబడింది. కాలంతో పాటు టెంపుల్ కూడా మర్చిపోవడం జరిగింది. కానీ 2007 మహాశివరాత్రి రోజు అభిషేకం సమయంలో లింగం మీద సూర్యప్రక్షణ పడంగా ఒక పచ్చ వెలుగు కనిపించింది. ఇది మరకత శివలింగం అని తెలిసింది. భక్తులు సాయంతో 2011లో టెంపుల్ పునర్నిర్మాణం జరిగింది. ఇప్పుడు గణపతి
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, రాజరాజేశ్వరి అమ్మ, నందీశ్వర సన్నిధులు ఆనందంగా ప్రతిష్ఠించబడింది. ఈ మరకత లింగం చాలా శక్తివంటిది అని నమ్మకం. నమ్మకం కాదు, అదే నిజం. పూజ చేస్తే బుద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు. ఇక్కడ ఉన్న స్పెషల్ ఏందంటే, ఒక స్టోన్ పైన మనము మన లెఫ్ట్ అండ్ రైట్ ఫింగర్స్ పెట్టి మనం కోరుకునేది దేవుడి ముందు, కాల భైరవ దేవత ముందు మనం కోరుకుంటే అది రైట్ సైడ్ తిరిగితే ఆ కోరిక నెరవేరుతుందని, లెఫ్ట్ సైడ్ తిరిగితే ఆ కోరిక నెరవేరదని అర్థం. ఇక్కడ చాలా స్పెషాలిటీ అన్నమాట అది. ఇదంతా వచ్చేసి బయట అవుట్లుక్ అన్నమాట. అంటే గర్భగుడి నుంచి కొంచెం బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మన పంతులు గారు తీర్థము ఇంకా బ్లెస్సింగ్ ఇస్తుంది అనమాట. ఇక్కడ యజ్ఞాలు చేస్తారు. ఈరోజు లాస్ట్ కార్తీక సోమవారం కాబట్టి ఇంకా అందరూ దీపాలు పెట్టడంలో బిజీ ఉన్నారు. కోర్స్ నేను కూడా పెట్టిన. సో ఇప్పటిదాకా నేను స్పెషాలిటీ చెప్పినా కదా, ఈ టెంపుల్ స్పెషాలిటీ అది ఇక్కడే ఉంటుంది అనమాట. కాలభైరవ అమ్మవారి ముందు మీరు అక్కడ చిన్న బాక్స్ కనిపిస్తుందా, ఈ బాక్స్ లోపల ఉన్న రాయి మీద మన బొట్టమని నీళ్ళు పెట్టాలి. కానీ ఈరోజు పెట్టలేదు, ఎందుకంటే మన ఫుల్ రద్దీ ఉంటుంది. వాళ్ళు అది చేసుకుంటూ నిలబడితే లైన్ ఆల్మోస్ట్ శంకరపల్లి బస్ స్టాప్ వరకు పోతుంది. సో అందుకని వాళ్ళు అది తీసి డబ్బాలో పెట్టి ఖాళీ దూరం నుంచి మొక్కుకోవాలని చెప్పారు అనమాట. ఇది ఓన్లీ ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి అలా చేసిర్రు. బేసికల్గా రెగ్యులర్ టైమ్స్లో మాత్రం అలా ఉండదు. అది ప్రతిరోజు బయటనే ఉంటుంది. ఓన్లీ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే అని కాదు, సండే టు మళ్ళీ నెక్స్ట్ సండే వరకు ఎప్పుడు కూడా ఆడనే ఉంటుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా రావచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. ఇదేంటంటే అన్నదాన సత్రము మరియు విశ్రాంతి భవనము కన్స్ట్రక్షన్స్ జరగబడుతుంది. సో దాంట్లోనే నెక్స్ట్ అన్నదానము, ఇంకా ఎక్కడెక్కడ నుంచో లాంగ్ నుంచి ట్రావెల్ చేసి వస్తారు కదా, వాళ్ళకి రెస్టింగ్ రూమ్ కూడా అక్కడే ఉంటుంది అనమాట. ఓకే, మన టెంపుల్స్ డెవలప్ అవుతున్నాయి. హోప్ఫుల్లీ ఇంకా ఇలాంటివి చాలా అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ నడిచిన తర్వాత వచ్చేసినాం. అంటే 1 కిలోమీటర్ అప్ అండ్ డౌన్, 500 meters గోయింగ్, 500 meters కమింగ్. ఓ షిట్, గోప్రో కింద పడ్డది. ఇట్స్ ఓకే, మై గాడ్ గ్రేస్ ఏం అవ్వలేదు. ఓం నమ శివాయ, హర్ హర్ మహాదేవ్. ఇప్పుడు చిన్న భోజన కార్యక్రమం, అంటే టిఫిన్ టైం వచ్చేసి 8 అవుతుంది కాబట్టి, 8:30 అవుతుంది కాబట్టి టిఫిన్ మాత్రమే. టిఫిన్ చేయడానికి చిన్న స్టాప్ పెట్టుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే ముందు ఒక ఐడియల్ కిచెన్ ఉంటుంది అనమాట. శంకరపల్లి టు నార్సింగి రూట్. ఇది ఆల్మోస్ట్ ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఐపీఎస్ కాలేజ్ దాటినప్పుడే రైట్ సైడ్ లో ఐడియల్ కిచెన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. బాగుంది, చాలా బాగుంది. ఐడియల్ కిచెన్స్ నేనేం ప్రమోట్ చేయట్లేదు. ఐడియల్ కిచెన్స్ అన్ని దగ్గరలో
బాగోదు, కానీ కొన్ని ప్లేసెస్ లో బాగుంటది. దాంట్లో ఇది ఒకటి అన్నమాట. మంచి హైజీనిక్ కూడా ఉంది, టేస్ట్ కూడా బాగుంది. సో వచ్చేసినాయి మన ఆర్డర్స్ అని ఒక మంచి పట్టు పట్టేసి అండ్ దెన్ స్టార్ట్. బ్యాగ్ తీసుకున్నాకనే ఎవరొద్దన్నారు. స్వెటర్ వేసుకొని వచ్చినా ఎవరన్నా చలి పెట్టింది మరి పొద్దుగాల 14 degrees. రైట్ మరి బాయ్. అట్లా ఫైనల్గా నేను ఏం చెప్తున్నా అంటే హైదరాబాద్కి 35 to 40 కిలోమీటర్స్ దూరంలో ఉండే ఈ అద్భుతమైన ఆత్మికమైన క్షేత్రము ఒకసారి తప్పకుండా చూడండి. ఇంకొకటి ఎర్లీ మార్నింగ్ రైడ్స్ అని పెట్టుకోవడం ఇలాంటివి రైడర్స్ కూడా కాబట్టి ప్లీజ్ డూ విజిట్ అవర్ టెంపుల్స్. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. మీ యొక్క సబ్స్క్రైబే నాకు చాలా మోటివేషన్గా ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ తీయాలని మోటివేట్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు